నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం గోచార రీత్యా మిథున రాశిలో సంచరిస్తున్న గోచార గురుడు తన యొక్క వక్రీకరణని వదిలి సవ్య దిశలోకి మారడం వల్ల మీ యొక్క రాశికి ఎలాంటి ఫలితాలుంటాయనేది తెలుసుకుందాం. సో, ఈ యొక్క ట్రాన్సిట్ అనేది మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు జరుగుతుందనమాట. సో, జనరల్‌గా గురుడు వక్రీకరణ వదిలి ఈ నార్మల్ సవ్య దిశలోకి డైరెక్ట్ మోషన్‌లోకి వచ్చిన ప్రతిసారి కూడా అస్ట్రాలజర్స్, ఆస్ట్రోనమర్స్ అందరూ కూడా ఇక కాస్మిక్ రీసెట్ అనే పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే గురుడు అత్యంత శుభగ్రహము అండ్ కారకత్వాలన్నీ కూడా గురుగ్రహ కారకత్వాలన్నీ కూడా ధనానికి సంబంధించి కావచ్చు, ధనాన్ని ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా వృత్తి వ్యాపారాల్లో అదృష్టాన్ని తీసుకురావడం ఇలాంటి వాటన్నిటికి కూడా కారకుడు అవుతూ ఉంటాడు. అండ్ అది గురుడున్న రాశిని బట్టి, రాశి తత్వాన్ని బట్టి మీ యొక్క జన్మరాశి నుంచి ఆ యొక్క గురుడున్న రాశి ఎన్నో రాశి అయిందో, అన్నవ రాశి యొక్క కారకత్వాలని బట్టి అది కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. సో, అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే మన యొక్క ఆస్ట్రాలజీ బ్యాచ్ 2లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వీడియో లాస్ట్ 3 మినిట్స్‌లో యాడ్ అనేది ఉంటుంది. సో, దాన్ని మిస్ అవ్వకుండా సిలబస్, ఫీజ్ అన్నీ కూడా ఉంటాయి. సో, దాన్ని చూడండి. మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. మార్చ్ 2nd వీక్‌లో మన యొక్క కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుందనమాట. మంచి ముహూర్తం చూసుకొని మార్చ్ 2nd వీక్‌లో స్టార్ట్ అవబోతుంది మన యొక్క బ్యాచ్ అనేది, సెకండ్ బ్యాచ్. సో, నెక్స్ట్ ఇంకా సింహరాశి. సింహరాశి పీపుల్‌కి గనుక చూసుకుంటే ఫోకస్ ఏరియా అనేది 11th హౌస్ అవుతుందనమాట. సో, ఇక్కడ లాభస్థానమైన మిథున రాశిలో మీకు ఈ యొక్క గురుడు గోచార సంచారం చేస్తూ వక్రీకరణ వదిలి మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు డైరెక్ట్ మోషన్ సవ్య దిశలో తిరుగుతాడు. సో, ఈ లాభస్థానం అంటే ఏంటి? మనకి ఇక్కడ ఈ యొక్క సడన్ గెయిన్స్‌కి సంబంధించింది కావచ్చు, మీ యొక్క ఫైనాన్షియల్ గెయిన్స్, మీ యొక్క నెట్‌వర్క్, నెట్ వర్త్‌కి సంబంధించింది, మీ యొక్క సోషల్ సర్కిల్, మీ ఎల్డర్ బ్రదర్స్, మీ యొక్క ఎల్డర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిబ్లింగ్స్, బేసికల్లీ ఎల్డర్ సిబ్లింగ్స్, మీ అన్నలు, అక్కలు వీళ్ళందరూ కూడా మీకు 7th హౌస్ వస్తారు. సారీ, 11th హౌస్ వస్తారు. అండ్ మీకంటే కాస్త ఏజ్‌లో పెద్దవాళ్ళు కూడా మీకు 11th హౌస్ కిందకి వస్తారు. అండ్ మీకు గైడెన్స్ ఇచ్చే పీపుల్, టీచర్స్, మెంటర్స్, గురువుస్, వీళ్ళందరూ కూడా 11th హౌస్. అండ్ మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్స్ అంటే మీ యొక్క కోరికలు నెరవేరడం కానీ ఇలాంటివన్నీ కూడా లాభస్థానం వస్తుంది. ఈడ పర్టికులర్‌గా మీ యొక్క పంచమ స్థానాధిపతి, అష్టమ స్థానాధిపతి అయిన గురుడు లాభస్థానంలోకి వస్తున్నాడు. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకు అష్టమ స్థాన కారకత్వాలు తీసుకుందాం. అష్టమాధిపతి లాభస్థానంలో వక్రీకరణ వదిలేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ఇన్హెరిటెన్స్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ మానిటరీ గెయిన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. అంటే ఏంటంటే మీ ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, హాస్పిటల్ మెడికల్ క్లెయిమ్స్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ గెయిన్స్ అంటే మీ వారసత్వ ఆస్తులు కానీ, కోర్టులో మీ వారసత్వ ఆస్తులు, కుటుంబ ఆస్తులు అనేది స్టక్ అయ్యి ఉండి వాటికి ఫైనల్ హియరింగ్ అండ్ జడ్జ్మెంట్ అనేది లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటివన్నీ కూడా క్లియర్ అయ్యి, సార్ట్అవుట్ అయ్యి మీకు ఆ వారసత్వ ఆస్తులన్నీ కూడా మీకు కలిసి రావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఇంకా మానిటరీ గెయిన్స్ అండ్ అవతల పీపుల్ యొక్క డబ్బులు కలిసి వస్తుంది అంటే ఏంటంటే మీ యొక్క పార్ట్నర్ వల్ల మీ యొక్క వ్యాపారాల్లో కానీ, మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, మీకు స్పౌస్ కావచ్చు, స్పౌస్ యొక్క ఫ్యామిలీ సైడ్ నుండి కావచ్చు, అంటే మీ వైఫ్ ఆర్ మీ హస్బెండ్ యొక్క ఫ్యామిలీ సైడ్ నుండి డబ్బులు కలిసి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ మీ బిజినెస్లో పార్ట్నర్ కనుకుంటే ఆ బిజినెస్ పార్ట్నర్ తీసుకునే మంచి ఇనిషియేటివ్ స్టెప్స్ ద్వారా మంచి లాభాలు వచ్చి ఆ లాభాలు మీకు కొంచెం భాగం అనేది బాగా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్లాంటివి మంచి గెయిన్స్ ఉంటాయి. అండ్ ఒక ఇన్కమ్ సోర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ సెకండరీ ఇన్కమ్ సోర్సెస్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి కూడా చాలా మంచి టైం అనమాట ఇదైతే. అండ్ నెక్స్ట్ ఇంకా అంబిషన్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటంటే మీకు ఈ 2025, 24 ఈ టైం పీరియడ్ నుంచి మోస్ట్లీ 25 అనుకోండి. ఎందుకంటే అప్పుడే గురుడు ఎంటర్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ 2025వ సంవత్సరం నుండి ఏ డ్రీమ్ కోసం అయితే, ఏ పని కోసం, ఏ విషయం కోసం అయితే ఎక్కువగా పాపులాడితే ఎక్కువగా ట్రై చేస్తూ ఉన్నారో ఆ పని సక్సెస్ అవ్వకుండా ఉంటే ఈ టైం పీరియడ్‌లో దానికి సంబంధించి సపోర్ట్ అనేది ఎక్కువ వస్తుంది. మంచి పీపుల్ కాంటాక్ట్ అవుతారు, పరిచయం అవుతారు. వారి ద్వారా ఆ పని ముందరికి జరగడం అనేది జరుగుతుంది. సో దట్ మీ యొక్క కోరిక నెరవేరడం, మీ యొక్క అంబిషన్ ఫుల్‌ఫిల్ అవ్వడం, ఈ షార్ట్ టర్మ్ గోల్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుందనమాట. నెక్స్ట్ ఇంకా హై స్టేటస్ నెట్వర్కింగ్ అంటే ఏంటంటే మంచి ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌తో పరిచయాలు అవ్వడం గానీ, మంచి లైఫ్ కోచెస్, మంచి మెంటార్స్‌తో పరిచయాలు అవ్వడం గానీ, వారి పరిచయాల ద్వారా మీ జీవితంలో పెద్ద మార్పులనేది సంభవించడం గానీ, కొంచెం ఇలాంటివన్నీ రావడం అనేది జరుగుతుందనమాట. సో దట్ అంటే మార్పులు సంభవించడం అంటే ఏంటంటే వాళ్ళిచ్చే సజెషన్స్, వాళ్ళ యొక్క పలుకుబడి, వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు, వారి యొక్క డబ్బు ఇలాంటివి మీకు ఉపయోగపడడం ద్వారా అవి మీకు సక్సెస్ అయ్యి మీకు కూడా కొంచెం కలిసి రావడం ఇట్లాంటివన్నమాట. అంతేగాని వాళ్ళు రావడం వల్ల టక్కని ఏదో మారిపోతుంది, మాయమంత్రాలు జరుగుతాయంటే అట్లా కాదు. మీరు ఉపయోగించుకుంటేనే జరుగుతది. ఓకే. సో, అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మీ యొక్క సోషల్ సర్కిల్‌లో మీ విలువ, మీ పేరు అనేది పెరగడం. ఎందుకంటే 11th హౌస్ అనేది సోషల్ సర్కిల్స్‌కి సంబంధించిన స్థానం అనమాట. అక్కడ పంచమ స్థానాధిపతి కూడా అవుతున్నాడు ఇక్కడ మీకు గురుడంటే. పంచమ స్థానం త్రికోణ స్థానం.
పూర్వపుణ్యానికి సంబంధించిన స్థానం. అండ్ ఇక్కడ లాభస్థానంలో వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఈ టైం పీరియడ్లో ఎక్కువగా మీరు పేరు ప్రతిష్టలు రావడం, మీ సోషల్ సర్కిల్లో ఫలానా వ్యక్తి అంటే ఫలానా కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఫలానా కైండ్ ఆఫ్ విలువ అనే ఒక ఇది ఉంటుంది చూడండి, అట్లాంటివన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడం అనమాట. మీ మాటకి వాల్యూ పెరగడం, మీ సోషల్ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా ఇంకా అన్ని రకాలుగా మీ మాటకి విలువ పెరగడం ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఇంకా ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు, ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీస్లో కావచ్చు, ఇలాంటి ఫీల్డ్స్ ఎవరైనా పీపుల్ ఉండి గ్రూప్ ప్రాజెక్ట్స్ లాంటివి చేస్తూ ఉంటే, ఆ గ్రూప్ ప్రాజెక్ట్స్లో మీకు కొంచెం మంచి పేరు రావడం కానీ, కలెక్టివ్ సక్సెస్ అనేది రావడం కానీ, ఆ కలెక్టివ్ సక్సెస్ అనేది బాగా ఇన్స్పైర్ చేసి కలెక్టివ్ సక్సెస్ అనేది బాగా పీక్స్లో రావడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా మంచి గెయిన్ అయితే ఉంటుంది సోషల్ ఫేమ్ అండ్ నేమ్ అండ్ మనీ విషయంలో, నెట్వర్క్ విషయంలో. అండ్ నెక్స్ట్ ఇంకా ఎల్డర్ సిబ్లింగ్స్తో ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అయి ఉన్నా, ఏ కైండ్ ఆఫ్ అక్కలు కావచ్చు, అన్నలు కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క బ్రదర్స్ ఏజ్, మీ ఎల్డర్ బ్రదర్ ఏజ్లో ఉన్న పీపుల్తో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ అయి ఉన్నా, మనస్పర్ధలు చిన్న జరుగుండి కొన్ని రోజుల వరకు టెంపరీగా మాట్లాడుకోకుండా ఆగిపోయి ఉంటే, ఈ టైం పీరియడ్లో మళ్ళీ కలవడం కానీ, మళ్ళీ కలుసుకోవడం, మళ్ళీ బాగా మాట్లాడుకోవడం, హార్మోని బాగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, ఈ యొక్క రిలేషన్షిప్ ఇష్యూస్ అంటే పంచమ స్థానం, ఈ యొక్క లవ్ రిలేషన్షిప్స్కి సంబంధించిన స్థానం అనమాట. ఈ పంచమ స్థానాధిపతి గురుడు లాభస్థానంలోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ హార్మోని అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా చెప్పాలంటే ఈ కొత్త రిలేషన్షిప్స్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఒకవేళ సింగిల్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇట్లాంటి వారికి రిలేషన్షిప్స్లోకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. సో ఇది కొంచెం కన్సిడర్ చేయండి. అండ్ ఇవన్నమాట కంప్లీట్గా 5 to 6 హైలైటెడ్ యూనిక్ ప్రెడిక్షన్స్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాం. అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఒక 10 seconds తర్వాత ఒక యాడ్ ప్లే అవుతుంది. మన యొక్క బ్యాచ్ 2 ఆఫ్ అస్ట్రాలజీ కోర్సుకి సంబంధించిన కోర్సు సిలబస్ స్ట్రక్చర్ అండ్ ఫీజ్ అన్ని కూడా దాంట్లో ఉంటుంది అనమాట. సో అది చూడండి, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. బ్యాచ్ 2 అనేది March 2nd వీక్లో స్టార్ట్ అవుతుంది. వీక్లీ 3 క్లాసెస్ అయితే ఉంటాయి. సో బేసిక్ అల్ట్రా బిగినర్ లెవెల్ నుండి ప్రొడిక్షన్ లెవెల్ ఆఫ్ కేపీ అస్ట్రాలజీ వరకు నేర్పిస్తాను అనమాట. చూడండి, అంత చూసి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. సో ఎందువల్ల మాట అంటున్నానంటే, కొంచెం ఎక్కువ టైం పాసర్స్ కావచ్చు, ఈ యొక్క వేస్ట్ కాలింగ్ పీపుల్ కావచ్చు, ఎక్కువ మంది అవుతున్నారు అనమాట. అట్లాంటి వాళ్ళు రావడం వల్ల నాకు రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి డిలే అయిపోతూ ఉంది. అందువల్ల ఆ మాట చెప్పాల్సి వస్తూ ఉంది. ఓ రిక్వెస్ట్లా తీసుకోండి. దాన్ని మీరు చూసి అంతా ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు ఈ కోర్స్ ద్వారా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా, ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000. అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.